ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన మహామహులపై ఇంపాక్ట్ పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఆనందంలో ఉండగా వైసీపీ మాత్రం విషాదంలో ఉంది. ఎందుకంటే పులివెందుల మహిళా రిజర్వేషన్ కాబోతుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 33% మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. విజయమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ పులివెందుల్లో విజయమ్మ పోటీ చేసినా లేదంటే రిజర్వేషన్స్ మారినా జగన్కి ఇబ్బంది కలుగుతుందనేది కాదనలేని సత్యం. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సీట్లను సుమారు 50% పెంచే యోచనలో ఉంది కేంద్రం. సో దీనివల్ల లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి అండ్ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 4123 నుంచి 6185 వరకు పెరిగే అవకాశం ఉంది. సో అలాగే 33% మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల మహిళా రిజర్వేషన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రం చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఒకవేళ, ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎప్పుడైతే వైఎస్ఆర్ మరణించిన తర్వాత పులివెందుల్లో ఉన్న విజయమ్మను తీసుకెళ్ళి ఆ సీటు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కొని ఆవిడ్ని వైజాగ్ పంపించి మరీ ఆవిడ్ని ఓడించేశారు. వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి వాళ్ళు, అలాంటి వాళ్ళు చెప్పినా ఎందుకు విజయమ్మ కడప ఎంపీగా ఉంటే చాలా బాగుంటుంది, పులివెందుల్లో మీరు మీ నాన్నగారు ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అండ్ కడప ఎంపీ స్థానానికి వివేక గారు ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీలోనే ఉండాలి, ఈవెన్ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి పదే పదే చెప్పారు. సో వైవి సుబ్బారెడ్డి కావచ్చు అండ్ విజయసాయిరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ యొక్క క్లోజ్ క్వార్టరీ చెప్తున్న మాటలు వినలేదు. సో ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో ఇటు పులివెందుల మహిళా రిజర్వేషన్గా మారబోతుందంటూ ఇటు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో ఇటు దాదాపుగా పార్లమెంట్ సెగ్మెంట్స్ 543 నుంచి 816కి చేరుతాయి. సో అసెంబ్లీ స్థానాలు చాలా హ్యూజ్ అమౌంట్లో పెరగబోతున్నాయి. ఇప్పటిదాకా అసెంబ్లీ సెగ్మెంట్స్ 4123 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 6000కు పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నారీ శక్తి బిల్లు కనుక పార్లమెంట్లో పాస్ అయిందనుకోండి, సో యువత ఎవరైతే ఉంటారో మహిళలకి అండ్ పర్టికులర్గా మహిళల్లో యూత్ సో చదువుకొని సమాజానికి సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో దాదాపుగా 100కి 33%. అంటే ఇప్పుడు చట్టసభలు తీసుకుంటాం మనం, లైక్ రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఇటు తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, లేకపోతే మన ఏపీ అసెంబ్లీ కావచ్చు తీసుకోవచ్చు. సో చాలామంది సీనియర్ తలకాయలు ఉంటాయి. సరే, సీనియర్ తలకాయలో జూనియర్ తలకాయలు అనేది అది పార్టీల ఇష్టం. బేసిక్గా జూనియర్లకి ఇవ్వాలా లేకపోతే సీనియర్లకి ఇవ్వాలనేది పార్టీల ఇష్టం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం ద్వారా దాంట్లో ప్రతి 100 మందికి 33% ఇప్పుడు మహిళలే ఉండన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి రీసెంట్గానే వైఎస్ విజయమ్మ ఒక బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, లోటస్ పాండ్లో ఉన్న ఆవిడ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి జగన్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక లేఖ రాశారు. ఆవిడ నా కూతురికి ఆస్తులు దక్కకుండా యాజ్ పర్ ఎంఓయూ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంఓయూ రాశారో ఆ ఎంఓయూ ప్రకారం ఆస్తుల యొక్క స్ప్లిట్ అనేది జరగాలి అంటూ ఆవిడ చాలా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈవెన్ షర్మిల కూతురికి రావాల్సిన ఆస్తులను కూడా ఇటు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ ఆస్తుల్లో ఇటు కూతురికి కూడా వాటా ఉంటుంది. ఎందుకంటే 1985లో అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఒక ప్రతిపాదన చేశారు. సో ఆస్తిలో కొడుకు ఎంత వాటా ఉంటుందో, హక్కు ఉంటుందో, సేమ్ హక్కు
ఇటు ఆడపిల్లలకు కూడా రావాలని ఏపీ అప్పట్లో గెజిట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక గెజిట్ రిలీజ్ అయింది 1985. సో అప్పటి నుంచి అయితే ఆడపిల్లలకి ఈ యొక్క కుటుంబ గొడవల విషయంలో కావచ్చు, కుటుంబ ఆస్తుల సంక్రమించే వ్యవహారంలో కావచ్చు, సుప్రీంకోర్టు ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసినా సరే ఆడపిల్లకు కూడా హక్కు ఉందని చాలాసార్లు చాలా తీర్పులు ఇచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల కోర్టుకు వెళ్తారా లేదా అనేది ఇక్కడ ఒక పాయింట్ బేసిక్గా. ఎందుకంటే డైరెక్ట్గా విజయమ్మే బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి. సో విజయమ్మ డైరెక్ట్గా వచ్చి యాజ్ పర్ ఎంఓయూ జరగాలని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఆయన లేడు. ఇలాంటి కాన్సిక్వెన్స్లో 2029లో ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో 2028లో మార్చ్ ఆర్ మేకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వై? బికాజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో జమిలీ ఎన్నిక కనుక జరిగితే అనివార్యం అయితే 2028 మార్చ్ మేలో ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాలకి ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. సో ప్యారల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సో ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం ఒకే ఎన్నిక జరుగుతుంది. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు పులివెందుల ముఖచిత్రం మారబోతుంది. పునర్విభజన పేరిట పులివెందుల ముఖచిత్రం నిజంగా అన్ని రాజకీయ పార్టీలు అంటే మహిళలకు అవకాశం పెరుగుతుంది, మహిళల్ని గౌరవించాలి. సో వాళ్ళలో కూడా అంటే పాలిచ్చి పెంచేటోళ్ళు పాలించడం రాదా అంటూ సో చాలామంది మాట్లాడతారు. అంటే ఒక కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చే మహిళ మరి ఒక సమాజాన్ని ఎందుకు తీసుకురాలేదు అనే కాన్సిక్వెన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటిల్లో పార్టీలందరూ అంత హై ప్రయారిటీ కల్పిస్తున్నప్పుడు సో ఇప్పుడు మన వైసీపీలో చూస్తున్నాం చాలామంది కీలక నేతలు సోకాల్డ్ మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వన్ బై వన్ డ్రాప్ అవుట్. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి మహిళా నేతలు ఎవరు కూడా ఈరోజు వైసీపీలో కంటిన్యూ అయిన దాఖలాలు లేవు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్స్, ఏదో ఒక అరాచకం, అక్రమం ఉంటుంది తప్ప సో వాళ్ళు క్లీన్గా ఫెయిర్గా ఒక వైట్ పేపర్ లాగా ఉన్న ఏ ఒక్క మహిళ కూడా లేదు. సో పర్టికులర్గా ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ అవుతుంది అనేది చాలా గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ కనుక మహిళా రిజర్వేషన్ అక్కడ నుంచి జరిగింది అనుకోండి, సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయడం కుదరదు. ఒకవేళ మహిళా రిజర్వేషన్ కాకపోయినా పులివెందుల సెగ్మెంట్ ఇప్పుడు డైరెక్ట్గా ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రచారం చేయాలి అంటే సో కొన్ని కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఆయనకి అన్ని ఒక జిల్లాల ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆయన కొంచెం అంత ఫోకస్ పెట్టేంత టైం ఉండదు. అలాంటప్పుడు ఇటు వైఎస్ భారతిరెడ్డి గారు రావాలి. సో వైఎస్ భారతిరెడ్డి గారు వచ్చి డైరెక్ట్గా విజయమ్మకి ఆపోజ్గా మాట్లాడే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే వైఎస్ భారతిరెడ్డి కొంచెం ఈ యొక్క సమకాలీన రాజకీయాలకి, ఈ యొక్క తాజా రాజకీయాలకి ఆవిడ చాలా దూరంగా ఉండే వ్యక్తి. సరే చాలామంది అనుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి వెనక ఒక అస్త్రం లాంటిది భారతి, సో వెనకాలండి మొత్తం ఆవిడ అనిపిస్తుంది చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో అదే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కనుక ఒకవేళ విజయమ్మ వస్తే సో ఆబ్వియస్లీ అవినాష్ రెడ్డి ఇప్పుడు చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాబాయిని గొడ్డలతో చంపించింది జగన్మోహన్ రెడ్డి గారని, ఇంకా చంపింది అవినాష్ రెడ్డి అని చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు ఆధారాలు కనిపిస్తున్న సమయంలో ఒకవేళ ఈ జమిలీ ఎన్నిక కనుక సేమ్ టైంలో వస్తే సో అంటే కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా అది జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వైసీపీ పార్టీకి కాసంత కీడు చేసే ఇవన్నీ కూడా. ఎందుకంటే గతంలో వీళ్ళ నాయకులు చేసిన తప్పులు వీళ్ళని వెంటాడుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో ఇప్పుడు డైరెక్ట్గానే వార్న్ చేస్తున్నారు విజయమ్మ, జగన్మోహన్ రెడ్డిని విజయమ్మ డైరెక్ట్గానే వార్న్ చేస్తున్నారు ఆస్తి కోసం. సో ఇప్పుడు కనుక ఆవిడ ప్రచారం చేసిన లేదు అంటే పులివెందుల్లోనే, ఎందుకంటే నాన్న అనే ఎమోషన్ కన్నా నా భర్త అనే ఎమోషన్ చాలా గట్టిగా ఉంటుంది. సరే అప్పట్లో పులివెందుల నుంచి ఆవిడ వైజాగ్ వెళ్ళినప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా అండ్ షర్మిల లాగా తన రాజకీయాన్ని పండించలేకపోయారు. మేబీ కాన్సిక్వెన్స్ చేంజ్ అయ్యాయి. సో పార్టీ అంతా వృద్ధి అయిన తర్వాత జగనన్న వదిలిన బాణం అనుకోని షర్మిల తన కోసం పాదయాత్ర చేసి దాదాపుగా దేశ చరిత్రలో ఒక మహిళ అంటే ఎన్నో హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి మహిళ అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిలని పట్టించుకోకుండా ఆవిడని కంప్లీట్గా పక్కన పెట్టేసి అండ్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మను కూడా తీసి పక్కన పెట్టడం
అండ్ పులివెందుల నుంచి వైజాగ్ పంపించడం, అక్కడ ఆవిడ ఆవిడ గెలుపుకి సహకరించకపోవడం. సో ఇవన్నీ కారణాలు ఒకటి కాదు రెండు కాదు చాలా. సో వీటిని కనుక వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆబ్వియస్లీ ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి మళ్ళీ వచ్చి మాట్లాడే ప్రసక్తి ఉండదు. సో ఇటు ఒకవేళ మళ్ళీ 2028లో కానీ 29లో కానీ జమిలీ ఎన్నికలు జరిగిన, నార్మల్ ఎలక్షన్స్ జరిగినా, ఒకవేళ కడప ఎంపీ స్థానం మళ్ళీ ఎంపీ అవినాష్ రెడ్డికే ఇచ్చిన, అంటే కేవలం కడప నుంచి ఎంపీ అవినాష్ రెడ్డికే సీటు ఇవ్వాలి అనే తాపత్రయంలో వీళ్ళు ఎంత చెప్పినా సోకాల్డ్ కోటరీ మనుషులు ఎవరైతే ఉంటారో సోకాల్డ్ రెడ్డిస్, వాళ్ళు చెప్పిన మాటలు వినలేదు కాబట్టే ఆయన వివేకాన్ని అనంత లోకాలకు పంపించేశారు, గొడ్డలి పోటు అని చెప్పి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సరే ఆ కేసు సిబిఐ దర్యాప్తులో ఉంది, సో దాని గురించి మాట్లాడుకోవడం మనం కరెక్ట్ కాదు. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఆరోపణల గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఆ ఆరోపణలు కనుక వైఎస్ అవినాష్ రెడ్డి నిజంగా జనాల్లోకి తీసుకెళ్తే ఆబ్వియస్లీ వైసీపీకి మైనస్. సో ఇదంతా జగన్కి తెలియదు కాదు. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో ఇప్పటికే విజయమ్మ ఏదైతే పులివెందుల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, అక్కడున్న ఆర్ఫనేజ్ హోమ్స్కి లేకపోతే కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలకి ఆవిడ వెళ్ళటం, అక్కడున్న వైఎస్ఆర్ అభిమానులతో ఆవిడ కనెక్ట్ అవ్వడం, సో కొన్ని సామాజిక అంశాలపై అక్కడ వాళ్ళతో నాయకులతో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇప్పుడు పర్టికులర్గా ఆవిడ విజయమ్మ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మరి ఆవిడ యాక్టివ్ అవ్వడం కోసం చేస్తున్నారా, లేదంటే ఇంకా దేనికోసం జరుగుతుంది? ఒకవేళ ఆవిడ కనుక నిజంగా ఇండిపెండెంట్గా ఆవిడ కలిపి పోటీ చేస్తే ఆవిడ గెలిచే ఛాన్స్ ఉందా? అసలు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెర ఎప్పుడు పడుతుంది?